నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్. నేను చక్రి. మాఫియాకు పోర్టులు అడ్డాగా మారాయా అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ముంబై దాడులు మొదలు ఇటీవల ఏపీలో వెలుగులోకి వచ్చిన రేషన్ మాఫియా వరకు గమనిస్తే తమకేది అడ్డు కాదంటోంది మాఫియా. ఇప్పుడు అదంతా ఒకెత్తు అయితే ఇటీవల పోర్టులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అక్రమార్కులకు అడ్డాగా పోర్టులు. తీవ్రవాదులకు ఎర్ర తివాచీలా మారాయా? కాకినాడలో బరితెగించిన రేషన్ మాఫియా. పవన్ తనిఖీతో ఉలిక్కిపడ్డ తీర ప్రాంతం. ఇప్పటికీ కాకినాడ పోర్టు సరే, మరి ఆదాని కృష్ణపట్నం పరిస్థితి ఏంటి? అవును, ఇప్పుడు ఏపీలో పోర్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కాకినాడ పోర్టులో రేషన్ మాఫియా చెలరేగిపోవడం తీర ప్రాంతాన్ని కలవరపెడుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే రేషన్ బియ్యం స్టెల్లా ఆఫ్రికన్ షిప్ లో ఉన్నప్పటికీ అంతర్జాతీయ చట్టాలు మాఫియాకు చుట్టాలుగా మారాయా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రశాంతమైన నెల్లూరులో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కల్లోలో రేపుతున్నాయి. రవాణా మాటున కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా రేషన్ బియ్యం తరలిపోతున్నాయా, లేదా మరే ఇతర మాఫియా వ్యవహారాలు అడ్డాలుగా మారుతున్నాయో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చెప్పాలంటే ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన దాడులు ఇంకా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు నెల్లూరు తీర ప్రాంతం ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాం కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకు వెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టులో సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరిచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే, నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇటీవల ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీర ప్రాంతాన్ని పారిశ్రామిక పోర్టులుగా తీర్చిదిద్దాలనుకుంది. అయితే ఏపీ సర్కార్ సంకల్పం కాకినాడ పోర్టు ఘటనతో పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించినట్లయింది. శాంతి భద్రతలు తమ అదుపులోనే ఉన్నాయంటూ నిరూపించుకుంది. దీంతో రామాయపట్నం పోర్టు ఆధారంగా ప్రముఖ ఆయిల్ కంపెనీ రిఫైనరీ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది.